telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, live chat, blogs, articles, latest news. Visit telugus.com. చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యేబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ కన్ను కొట్టకుంటే వద్దు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలీ క్వీన్ ఇంద్రజ గారు. రోజాలో లేత వన్నెలే రాజాకే తేనె బిందులే ఊసులాడు నా కళ్ళు నీకు నేడు సంకెళ్ళు లవ్ లవ్ ఈ కథ ఓహో మన్మథ మైకం సాగని రాజాకే తేనె బిందులే. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. సాధారణంగా ఐరన్ మ్యాన్ కి ఎవరైనా కనిపిస్తే చాలు మడత పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఐరన్ మ్యాన్ మాత్రం మడత అని కనిపిస్తే చాలు చిత్త కొడుతున్నాడంట. మరి ఎందుకలా కొడుతున్నాడో తెలియాలంటే ఈ స్కెచ్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు నడితే లైన్లో పడతది లేకపోతే తిడతది. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. అన్నా నా కూతురు తప్పు చేసిందిరా. నాకు చెప్పకుండా అది వేరే వాడితో పారి పెళ్లి చేసుకుందా. ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉంటారు? నా అల్లుడు గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, చూడడానికి కళ్ళు సరిపోవు, వినడానికి చెవులు సరిపోవు, రాయడానికి పంచులు సరిపోవు. ఒక్క మాటలో చెప్పాలంటే నా అల్లుడు కామన్ మ్యాన్ కాదు, మరి హీస్ ఐరన్ మ్యాన్. ఇప్పుడు ఐరన్ మ్యాన్ అంటున్నారు, రాగానే సుత్తి కొడతాడా? ఆడి మాట వినడం సుత్తిచ్చి కొడతాడు. పద అల్లుడు గారు వెయిట్ చేస్తా. పదండి అమ్మాయి. నాన్న బాగున్నారా? నాన్న మీకు ఇష్టం లేని సంబంధం చేసుకున్నందుకు నా మీద కోపంగా ఉన్నారు. కోపం తగ్గిందా ఇప్పుడు? నా కోపం ఈ రాసే పంచులు లాంటివమ్మా. వచ్చింది తెలీదు, పోయింది తెలీదు. అల్లుడేదమ్మా? మీకు తెలుసు కదా నాన్న, ఆయన ఐరన్ మ్యాన్. వచ్చేస్తారు నాన్న. ఈ చుట్టుపక్కల 4 వీధుల్లో అందరి బట్టలు తళతళ మెరిసిపోతున్నాయంటే ఆయన చేసిన ఇస్త్రీ బట్టే. అందుకే అందరూ ఆయన్ని ఐరన్ మ్యాన్ అంటారు. పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్తున్నారంటే, మరి ఆడ లేడీస్ అందరూ ధైర్యంగా ఫంక్షన్కి వెళ్తున్నారంటే, ముసలి ముతక హ్యాపీగా ఫంక్షన్కి వెళ్తున్నారంటే కారణం ఎవరు? మాలాంటి వాళ్ళు ఐరనింగ్ చేయటం వల్ల. ప్రతి మగవాడి విజయం వెనకాతల స్త్రీ ఉంటది, వాళ్ళ గౌరవం వెనకాతల నేను చేసిన ఈ స్త్రీ ఉంటది. కాదురా, పెళ్లికి ముందు మా అమ్మాయి మా ఓడికి పంజాగుట్లో 3 ఫ్లాట్లు ఉన్నాయి, అమీర్పేటలో 4 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఉన్నాయండి, అందులో అకౌంట్లు అన్ని మనయే, ఖాతాలు. వచ్చేసాడే. ఎవరు నాన్న? రే మీ మేనమావే, ఆడి కొడుకునే నీకు ఇచ్చి చేస్తానన్నాను. ఆడొత్తా నేను లేనని చెప్పు. అమ్మాయి మామయ్య బాగున్నామ్మా? బాగున్నారమ్మా. నీ పెళ్లికి రాలేపోయాను, ఏమనుకోద్దమ్మా. ఇంతకీ ఈడేడు మీ నాన్న ఇప్పుడే బయటికి వెళ్ళారు మామయ్య. సర్లే, వస్తే నేను వచ్చేలేనని చెప్పమ్మా కొద్దిగా. మళ్ళీ ఈసారి ఇట్లా వస్తాను.
ఏంట్రా ఇక్కడ ఒంగోని ఏం చేస్తున్నావు? కొత్త ఆసనాలు ప్రాక్టీస్ చేస్తాను రా. ఇంకా ఈ దొంగట్లు మానలేదు యాదవని యాదవా. అల్లుని చూద్దామని వచ్చాము. ఈడే అల్లుడు. అల్లుడా నువ్వెక్కడ ఉంటావు? ట్విన్ సిటీ. తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తున్నావు, కొత్త బట్టలు వేసుకోవాలి. ఆ అదృష్టం లేకపోతే ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి కదా. నలిగిపోయిన బట్టలు అది చిన్నపిల్లలు చొక్కా వేసుకుని కిందకి సాగ తీసుకుంటా. కాకపోతే ఇస్త్రీ చేయమంటే ఓ పెట్టట్టుకుని పర్వ పావడం కాదురా. ఆ చొక్కాని స్మూత్ గా ఒక గర్ల్ ఫ్రెండ్ లా పట్టుకోవాలి. దాన్ని మృదువుగా ఇలా దులపాలి. ఆ తర్వాత చొక్కాని టీవీ మీద పడుకోబెట్టాలి. చల్లటి నీళ్ళు తీసి అని కొట్టి ఆ బట్టని పెట్టేసి పాముతుంటే బట్టే కాదు దాని కింద ఉన్న మగ్గు కూడా సాఫ్ గా అయిపోద్ది. లోపలికి ఫ్రెష్ బాబు క్యాంప్కి వెళ్ళాలా, తొందరగా బట్టలు ఇస్త్రీ చేసి తీసుకురా. ఎవడు రైడు కస్టమర్ను పట్టుకుని ఎవడరా అంటావా? ఏమనుకుంటాను 6 సంవత్సరాల నుంచి మా కస్టమర్. మామగారు ఈ పెన్ తీసుకోండి చెప్తాను. చేతి మీద రాయండి చెప్తాను. చెప్పు. చొక్కాలు 2, ప్యాంట్లు 3, లంగాలు 4. అందులో బ్రాకెట్ లో రాసుకోండి. ఓ దానికి బొందులేదా బాబు ఇంటికి మా మామ వచ్చాడు. ఇంకా ఆడికి ఏం పెట్టలేదు. ఇంకా భోజనాలు కూడా అవ్వలేదు. చిల్లర లేదు. అలా వెళ్ళు. ఏంట్రా ఈ పరిస్థితి? కొత్త మోడల్ చొక్కా అనుకున్నాను. అలా ఏడ్చింది నీ ఇస్త్రీ. ఎప్పుడు ఇచ్చారు ఇది మీరు? మొన్న మధ్యాహ్నం. బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నా? ఎవరా నిన్ను అప్పుడు ఫోన్ చేయమన్నది? మొన్న ఈ చొక్కా ఇస్త్రీ చేస్తానండి. కరెక్ట్ గా అప్పుడే ఫోన్ చేశాడు. అల్లుడు గారు మీ ఇంటికి రావాలనుకున్నాను, దారి చెప్పండి అన్నాడు. అరగంట సేపు దారి చెప్పాను. వీడికి దారి చెప్పేలోపు వీడు చొక్కా రహదారి అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అసలు ఇప్పుడు ఇలాంటి కలర్ చొక్కా ఇంకోటి ఉందా ఇంట్లోని? ఉంది. రేపు వచ్చినప్పుడు అది పట్టుకొచ్చి కత్తిరించేసి దీనికి ప్యాచ్లు వేసేద్దాం. అరే దరిద్రుడా! ఎవరు? అద్భుతమైన టైమింగ్ ఉందిరా నీ దగ్గర. ఇంకోసారి నీ దగ్గరకు వచ్చి అనుకోని చెప్పు తీసుకుని కొట్రా. ఇప్పుడు అలాగే అంటావు. మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ అప్పుడు రూమ్ దగ్గర చేతులు పిసుక్కుంటా నిలబడతావు. మాకేం లేదా అని. ఎంతమందిని చూడలేదు. అక్కడికి భాగ్యలక్ష్మి అపార్ట్మెంట్ వాళ్ళు 40 రూపాయలు బాకీ ఉన్నారు. అది ఇవ్వకుండా మూటలు ఎందుకు పట్టుకొచ్చా? మీ బాబు ఇస్తాడా 40 రూపాయలు? నేను ఇస్తా. నా బిజినెస్ లో నువ్వే ఏడుతున్నావేంటి? నీకు వాళ్ళకి ఏంట్రా సంబంధం? మూటలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిరా. ఎల్లు. మనమదరావు అబ్బో మన పండక్కి 4000 పెట్టి చొక్కా కొన్నా. అది నీకు ఇస్త్రీకి ఇచ్చిన. ఇప్పటిదాకే ఇవ్వలేదు. 3 అపార్ట్మెంట్లు అడిగా ఉండే ఎవరి దగ్గరికి రాలేదంట. వచ్చాక ఇచ్చేస్తాంలేండి. ఎప్పుడు వస్తుంది? నన్నెందుకు కొడుతున్నాడు రాడు? ఆడి చొక్కా నువ్వు వేసుకుంటాడు కొట్టడే ఏంటి? ఆడి చొక్కానా? ఇంకోండి ఇప్పుడే లేదు పరుగు పోద్ది మనకి. పట్టుకెళ్ళ ఏదో పెద్ద చొక్కా ప్యాంటు నీకే ఉన్నట్టు. ఊరుకోండి మాగారు. బట్టలు పోతే పోయండి. మనకు పరువు ముఖ్యం అండి. ఆయన్ని కొడితే నా మీద ఒట్టే. నీ ఒట్టు తగడ ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది మా ఐరన్ మ్యాన్ స్కిట్? రాఘవ గారు లైన్ తీసుకున్న దగ్గర నుంచి మీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్ రాఘవ గారు. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు చాలా బాగుంది. మీరు కొంచెం డెప్త్లోకి వెళ్ళి వాటిని హైలైట్ చేస్తుంటారు. ఇస్త్రీ అంటే ఇలా ఉంటుందా, ఇలా వేయాలా, నీళ్లు చల్లాలా. అందరూ బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం మూవీ థీమ్ తో సరికొత్త కామెడీకి స్వాగతం పలుకుతామంటూ వచ్చేస్తున్నారు సూపర్ సద్దామన్ యాదవ్ రాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే మేడం. నమస్తే సార్. తెలుగులో అంటారు పాస్ట్ ని గతం. ఈ రోజు మా స్కిట్ సుస్వాగతం. అన్న సుస్వాగతం అంటే గుర్తుకొచ్చింది. ఈ రోజు మన గణేష్ గారి బర్త్డే. ఎవరా మీరు? గణేష్ ఫ్రెండ్స్ అంకుల్. గణేష్ వాళ్ళ డాడీ. మీరు గణేష్ వాళ్ళ డాడీ? హాయ్ ఫ్రెండ్. గాడిదిలాగా ఉన్నారు. మీరు నా ఫ్రెండ్స్ అండి. నాకు అర్థం కాదు. మీరు కూడా గాడిదిలా ఉన్నారు. మేము అన్నాం అంకుల్. అరే గణేష్, మీరు నమ్మిన నమ్మకపోయినా ఇతనే పవన్ కళ్యాణ్. సారీ ఫ్రెండ్స్ ఎవరైనా హట్ అయితే. 4 సంవత్సరాలకు ఒకసారి నీ బర్త్డే వస్తుంది. సో ఈ రోజు మనం అందరం కలిసి గుడికి వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పద వెళ్దాం గుడికి.
ఇదేనా గుడి గంట లేనిది దేవత ముందు ఉండాలి కదా, దేవత వెనకాల ఉన్నాయేంటి? మనం ఇంకోసారి దేవతను అనుకో, గంట సార్లు కొడతా. గుడి ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది గుడి. ఇగో ఇది ఎక్కేసి. భాస్కర్ గారు మీరే రఘువరన్ మేము నమ్ముతాం కానీ మీ వాయిస్ లోనే మాట్లాడరా ప్లీజ్. నానా నీరంజి పుట్టినది కదా, ఎంత పెద్ద బంగారం ఎంత బంగారం అని చెప్పి కొలోనికి నీకు కూర్చోబెట్టిన, అర్థమైందా? బంగారం అని చెప్పి పందిని కూర్చోబెట్టిరాడు. నేను కాలేజ్కి వెళ్ళేసి వస్తాను ఆయన. జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త నాన్న. ఓకే. సంజయ్ లవ్ చేయ. చూడు, నా చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు ఎంత తిరిగి నీ కాలు చెప్పులు అడుగుతాయేమో కానీ నా మనసు మాత్రం కరగదు. నా కూతురికి లవ్ లెటర్ ఇస్తావా? నేను మోరార్కుడి, నన్నెవరో మోసుకెళ్ళారు. సంధ్య ఎట్రా నా కూతురికి ఐ లవ్ చెప్తావా? నేను మోనార్కని, నన్నెవ్వరూ మోసం చేయలేరా? అంకుల్, మన గణేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు అంకుల్. ఏం మాట్లాడుతుర్రా? కొట్టుకుంటూ తీసుకుపోయారు అంకుల్. జరగండి, ఒక పని చేయండి, మీరు వెళ్ళి బెయిల్ చేయండి, నేను అర్జెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తా. ఓకే అంకుల్. సారీ. గణేష్ ఎక్కడ? ట్యాంక్ బండ్. ఏం చేస్తున్నాడు? నిమజ్జనం. నేను జైపూర్లో గణేష్ మహారాజ్ అంటలే, నా కొడుకు గణేష్ ఎక్కడ? ఇంతకీ ఎవరు రాను? నువ్వెవడు? నీ కొడుకు ఎవడా? గణేష్ వాళ్ళ ఫాదర్. గణేష్ ఎవడు నాకు తెలియదా? అరే గణేష్ లేదంటారా? ఉన్నాడు అంకుల్. నేను మోనార్కని, నన్ను ఎవ్వడు మోసం చేయలేడు. గణేష్ వాడే నా కొడుకు. రే ఇట్లా బెయిల్ తెమ్మన్నాను కదా, తెచ్చినాం అంకుల్. ఇదిగోండి. ఇగో ఏంద్రది? బేల్ అంకుల్. బేల్పూరి. సార్ ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే చేస్తా. రేయ్ సద్య ఉరుబైతే నేను మెరపోండ్రా. సంధ్య సంక్రాంతి ముక్కు అయితే అందులో గొప్పమ్మన్రా. అదొక్కడ్రా. ఇద్దర్రా, నువ్వు రారా. అరే షౌకత్ అలీ ఖాన్, తప్పు మా వైపు ఉంది కదా, తల ఉంచుకోవచ్చు. రానా వద్దురా అంటే సంజయ్ అనుకుంటూ పోతివి, దూడలని దగ్గరికి అయితే. డాడీ నీ బర్త్డే ఈరోజు, ఒక్క నిమిషం ఇక్కడ ఉండు. డాడీ నా వల్ల నువ్వు ఎన్నో అనుమానాలు పడుతున్నావు. అనుమానం కాదురా, అవమానాలు రా. నన్ను క్షమించు డాడీ. క్షమించడం కాదురా, ఈరోజు యువర్ బర్త్డే నాన్న. ఇగో కేక్ కోసుకో. డాడీ సంజయ్ కావాలనిపిస్తుంది డాడీ. దేవుడు కావాలా? సంజయ్ కావాలంటే ఎవరు చెప్తాం? డాడీ అది ఇప్పుడు కాదు డాడీ, నెక్స్ట్. ఓకే మర్చిపోయినా దానా. అంకుల్ కమింగ్ స్టడీస్ అంకుల్. లోపల పోనాడు. సరే అంకుల్. ఏ కళ ఇప్పుడు వచ్చు. అబ్బో నువ్వు మొద్దోలు ఉన్నావు కానీ ఒక్కటి కూడా చెప్పవు. కాలేజీలోనేమో రేపు ఎగ్జామ్ హాల్లో మంచిగా చెప్తా తీయ అంటే ఒక్కటి కూడా చెప్పవే. నువ్వైతే నమ్మద్దు నిన్ను. సంజయ్ గణేష్ ప్లీజ్ సంజయ్, ఒక్కసారి యాక్సెప్ట్ చేయి సంజయ్ ప్లీజ్. నా బాధ నా ఫీలింగ్స్ అన్ని నీకు అర్థమైతే సంజయ్. గణేష్ ప్లీజ్ సంజయ్, ప్లీజ్ సంజయ్ ప్లీజ్. ఎవరు లోపలికి వచ్చాడు? ఎవరు ఎవరు రాలేదు. నేను మోనార్క్, నన్ను ఎవడు మోసం చేయలేడు. నేనే చదువుకుంటున్నా నాన్న. ముద్దు మీద కొడతా. ఎవడు? నేనే గట్టి. ఈ రోజు వీడు వచ్చాడు, తర్వాత వీక్ చూడు ఉంటాడు, వాడు ఆట పెడతాడు, అందులో పాట పెడతాడు, తర్వాత నేను ఒప్పుకోవాలి. సంజయ్ ప్లీజ్ క్యాష్ తిన్నావా? ఇన్నుడు కాదు, మా అయ్యను చంపిండు. 2 నిమిషాలు నేను చెప్పేది నువ్వు ప్లీజ్ సంజయ్. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. ఎవడే ఇంట్లోకి వచ్చాడు? నేను మోనార్క్ని. రేయ్ ఇంట్లోకి ఎవడన్నా వచ్చాడు? వస్తే నాకు చెప్పు.
ఎవడో ఇంట్లోకి వచ్చాడు. ఎవడు వాడు? ఎవరు రాలేదు నాన్న. రే ఎవరు రాలేదా? రాలేదు. వచ్చి నాకు చెప్పు. ఏయ్! నిన్ను ఇలా కాదే, ఇప్పుడే హైదరాబాద్ తీసుకెళ్తా. నువ్వు వస్తావా? అడో మా కొడుకు ఎటు పోతుండో ఏం చేస్తుండో ఇవ్వని తెలుస్తలేదు. మా అమ్మ డాడీ నీకోటి చెప్పాలి డాడీ, సంజయ్ కావాలనిపిస్తుంది డాడీ. అరే నాకు చిన్న డౌట్ రా, నీకు నీ ప్రాణం కావాలా సంజయ్ కావాలంటే ఏం చెప్తావురా? డాడీ దేవుడు నీకు నీ చావు కావాలా సంజయ్ కావాలంటే సంజయనే కావాలనుకుంటా డాడీ. పట్టుకునేటప్పుడు రోజ్ ఫ్లవరే పట్టుకున్నా డాడీ, కానీ కుచ్చుకుంటుంది డాడీ. ఒకవేళ నాన్న కావాలా సంజయ్ కావాలంటే ఏం చెప్తావు? మా నాన్నకు కోడలుగా సంజయ్ రావాలని కోరుకుంటా డాడీ. నువ్వు మారవురా, నీ సంజయ్ దానికి పోతావో ఏం చేసుకుంటా పో, నేను పోతున్నా. అరే పీటర్, పీటర్ ఏమైందిరా? అరే సంధ్య హైదరాబాద్ పోయిందంటరా. ఒకవేళ ఇంటికి వస్తే ఈ నంబర్ ఇయ్యండి రా, మర్చిపోకుండా. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో. అరే ఏంట్రా గణేష్ గారు ఏం చెప్పినా ఈనాడేంద్రా హైదరాబాద్కి వెళ్ళిపోతా అంటాడేంద్రా? అరే ఎటైనా పోనీరా, వాడు చెప్పినప్పుడు విన్నప్పుడు మనకెందుకురా, పడేసే. ఎట్లా చచ్చిపోయిండ్రా చెప్పురా, ఎట్లా చచ్చిపోయాడు? అయ్యో అయ్యో నేను అక్కడే ఉన్నారా, పక్కకే ఉన్నారా యాక్సిడెంట్ అయినప్పుడు. ఒకటి అడిగిండు ఎవరో పాప చచ్చిపోయి, నేనే ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిందని చెప్పినారా. అరే ఎవర్రా చిత్తుకొర్రి పెట్టింది? ఎవర్రా? ఈ చేతులతో నేనే పెట్టాను. అయ్యో వద్దురా గణేష్, చెప్పినా కదరా వద్దురా అని. సంజయ్ చచ్చిపోయిందా? మా డాడీ కాదా? డాడీ కాదురా. రాజు డాడీ కాదురా, సూట్ పెట్టిన ఐరన్ చేసుకుందామని వీడికి ఎందుకు వచ్చింది? కాదు డాడీ, సంజయ్ చచ్చిపోయింది. నన్ను నువ్వైనా అనుకున్నా కదా డాడీ. ఈ సంజయ్ కాకపోతే ఇంకో సంజయ్ దాపోదాం. అరే కాదురా, నీ లవర్ రాది పోతే ఉందా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఫస్ట్ ఇంద్రజ మ్యామ్, ఇది చాలా సీరియస్ కాన్సెప్ట్, కానీ దాన్ని మీరు కామెడీ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు, కానీ అందులో మీరు గెలిచారు. అందరం మేము నవ్వుకున్నాం. రాజు అయితే పర్ఫార్మెన్స్ ఇరగదీశారు. రాజు గుడ్ బాయ్స్. కృష్ణ భగవాన్ సార్, నిజమే, ఆ సీరియస్ సబ్జెక్ట్ ని మీరు ఇలా చేయడం అనేది విచిత్రంగానే ఉంది. అద్భుతంగా చేశారు మీరు అందరూ. రాజు అయితే ఎవరన్నా చూస్తే సినిమా వాళ్ళు మనకి డెఫినెట్ గా కమెడీనే కాదు వేరే వేరే క్యారెక్టర్స్ కూడా ఇస్తారు. అందరూ చాలా బాగా చేశారు. ఇక్కడ కొందరు వ్యక్తులు న్యూస్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారట, ఎంటర్టైన్మెంట్ పేరుతో ఇరిటేట్ చేస్తున్నారట. ఇంతకీ వాళ్ళెవరు, ఎందుకు అలా చేస్తున్నారు తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. ఎవరు అనుకుంటారా? మేము టీవీ మార్చ్ ఛానల్ ఎంప్లాయీస్ మీ. ఓకే బ్రో, ఒక నిమిషం ఫోన్ వస్తుంది చూడు. మన ఎండి సడన్ గా ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారంట. ఎండి వస్తాడా? ఎస్ సార్. నాకదరా ఎండి. ఎండికి ఎస్ సార్. ఎండి రాలేదురా, వచ్చినాక ఎస్ సార్. అరే ఇప్పటికిప్పుడు ఛానల్ రేటింగ్స్ అసలు ఏంటి మొత్తం అడుగుతారంట. అవును, ఇంతకీ వంట ప్రోగ్రామ్ చేసే అమ్మాయి యాంకర్ రాలేదేంటి? ఆమెకి ఫుడ్ పాయిజన్ అయింది, అందుకనే రాలేదు. బయట ఒకటి తినమన్నాడు. ఆమె బయట తినలేదు, ఆమె వండింది ఆమె తిని ఫుడ్ పాయిజన్ అయి రాలేదు. అసలు మన ఛానల్ ఎవరు చూస్తున్నారు? అన్ని టీవీల్లో చూస్తున్నారు. ఒకటే టీవీలో చూస్తాను, మన రిసెప్షన్ లో ఉంది కదా, మనమే పెట్టుకొని రోజు చూస్తాను. ఎండి వస్తున్నారు, యాంకర్స్ కావాలి అర్జెంట్ గా. నా గ్రూప్ లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళని పిలుస్తా. హలో, మీరు ఇద్దరు వచ్చేయండి, ఇక్కడ ఆడిషన్ ఉంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే.
నమస్తే సార్. నమస్తే ఏం పేరు? నా పేరు వెరైటీ వర్షిని అండి. వెరైటీ వర్షిని ఏం చేస్తుంటావు? నేను వంటల ప్రోగ్రామ్ చేయడానికి వచ్చానండి. మీరు ఫస్ట్ ఏం వంట చేశారు? పులావ్ వండానండి. పులావ్ వండావా? ఎవరు తిన్నారు? కాకి తిందండి. అది పిండం అనుకొని తినిపోయింది అంతే, ఏమనుకోకు. స్వీట్ చేస్తారా? ఎండి చేపల పాయసం చేస్తాను. అలా నోట్లో పాయసం పోసుకుంటే అద్దరిపోద్ది. ఎండు చేపల పాయసమా? ఏమైనా పచ్చళ్ళు పెట్టారా? వేపాకుల పచ్చడి పెట్టానండి. అబ్బబ్బబ్బబ్బా అద్దరిపోయింది. మరి అమ్మా నువ్వేం చేస్తుంటావు? న్యూస్ చదువుతాను, యాంకరింగ్ చేస్తాను. కాదమ్మా న్యూస్, నీకు తెలిసిన న్యూస్ అలాంటి, అంటే ఇప్పుడు న్యూస్ చదవాలంటే ఏం కావాలి? న్యూస్ కావాలండి, న్యూస్ కావాలండి, న్యూస్ కావాలండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆయన చిడితేలి నువ్వు కూడా పైకి వస్తారు, నా ఆశీర్వాదం నీతోటే ఉంటది. ఇది న్యూస్ అవుద్దేమో చూసుకో, ఇది న్యూస్ అవుద్దేమో చూసుకో. అది కాదమ్మా, నువ్వు న్యూస్ చదివితే న్యూస్ లో నీకేం నచ్చుద్ది? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అనేది నాకు చాలా ఇష్టం అండి. అది అయిపోతే వార్తలు అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదండి తప్ప. మొత్తానికి ఎంప్లాయీ సెట్ చేసాం. ఎండి వచ్చే టైం అయింది. ఎండి హలో హలో ఎల్లమ్మా, ఆడిషన్స్ అయిపోయినాయి, యాంకర్లు అయిపోయారు, ఎల్లు ఎల్లు తొందరగా ఎల్లు. అరే చాలా మంది ఉన్నారా ఇక్కడ, కొట్టుకు చెప్తాలు. అరే ఎక్కడ సచ్చావురా? మేడం 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 మేడం. హలో ఎండి గారు ఎక్కడి వరకు వచ్చారండి? నీ వెనకాల దాకా వచ్చాను చూడు. నాకు తెలుసు మేడం బంగారి కొండ, మేడం మంచిది చూడగానే గుర్తుపెట్టిన మేడం. ఇందాక నువ్వు నన్ను ఏమన్నావురా? పని మనిషిని అన్నావా నన్ను? నీకు అసలు పని మనిషి కింద ఎలా కనపడ్డాను రా నేను? సారీ మేడం. నీ జీతం కట్టరా. నీకు ఎంత ఇస్తున్నాను జీతం? 20,000 ఎత్తా నీకు. అయ్యో 20,000 అయ్యో ఏమైంది బ్రో? నాకు ఇచ్చేది 12,000, అది 20,000 ఇస్తానన్నది. అవును మేడం, ఇంత పెద్ద ఛానల్ కి ఓనర్ ఎలా అయ్యారు? మా తాతకి ఇన్సూరెన్స్ వచ్చింది. ఎలా చచ్చిపోయాడు మీ తాత? బావులే దూకాడు. అదేంటి పేపర్ల తలకాయ మీద 2 దెబ్బలు ఉన్నాయి. దూకనన్నాడు, మరి ఊరుకుంటానేటి. అవును, ఎప్పుడు ఊర్లో ఉంటారు కదా, సడన్ గా ఎందుకు వచ్చి పడేశారు? ఎప్పుడు వెనకాలే ఉండమంటావా? కెమెరా ముందు నేను కూడా కనబడాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి వచ్చేసాను. ఏది కెమెరా ముందు కనబడడానికి వచ్చారా? మీరు యాంకరింగ్ చేస్తారా? యాంకరింగ్ చేస్తా. ఓ సూపర్ మేడం, అసలు మీలాంటి యాంకర్ కావాలి. లింక్ చెప్పండి ఒకటి. సుబ్బయ్యమ్మకేనే ఆ మంగారావుకినే ఇద్దరికే కలెక్షన్ ఉంది. అది కాదు మేడం, ఇప్పుడు మీరు సిరి హనుమంత్ అంత పెద్ద యాంకర్ అయితే ఏం చేస్తారు? యాంకరింగ్ నేర్చుకుంటాను ఫస్ట్. అంత పెద్ద మాట నువ్వు ఇప్పుడు ఆమె చెప్పింది చెప్తావు నువ్వు? ఎందుకు చెప్పను? సిరి ఒక్కసారి జబర్దస్త్ వెల్కమ్ అని చెప్పి లింక్ చెప్పండి ఒకసారి. ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చెప్పమ్మా. ఇప్పుడు రాహుగాలు ఉంది చెప్పకూడదు. టీమ్ లింక్ ఇస్తారు కదా, చెప్పండి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ జిమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తోటి వచ్చేస్తున్నాడు కార్తిక్ గాడు, ప్రవీణ్ గాడు. ఈమె రెస్పెక్ట్ ఇయ్యదు గురువు గారు. మీరు నా కింద చేస్తున్నారా? నేను ఎందుకు ఇస్తాను మీకు రెస్పెక్ట్? మేడం అరే టచ్ చెప్పేరా. ఈడు కొట్టుకుని నాకు కొడతాడు. మేడం మన టీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంది మేడం, చేస్తారు కదా? చేస్తా. ప్రోగ్రామ్ ఏంటంటే ఈ దినం పుట్టిన దినం. ఒరే పుట్టినరోజు నెట్టుకుని దినాల దెబ్బలు అంటావేట్రా? పుట్టినరోజు అని చెప్పరా. పుట్టినరోజుకు విషయం చెప్పాలి, ఓకేనా? మీకు స్లిప్ ఇచ్చాను కదా, దీన్ని పట్టుకొని చెప్పండి. ఒక ఓకేనా? రెడీ యాక్షన్. అసే సుబ్బయ్యమ్మ మంగయ్యమ్మ పుట్టినరోజు వార్తలు చెప్తున్నానే, పుట్టినరోజు విశేష చెప్తున్నానే బాబు. టీవీలు చూడండి, ఆ పక్కి పక్కి ఎలకంటానే. అది కాదు మేడం, అలా తిట్టకూడదు, డైరెక్ట్ మీరు చెప్పాలి. చెప్పండి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటడు వెంకటగాడా నాకు తెలుసు. చిన్నప్పుడు ఆడు ముక్కు కట్ట నేనే తుడిచాను. అలా నాన్న వచ్చేసేసి సుబ్బారావు, వాళ్ళ అమ్మ వచ్చేసి సుబ్బయ్యమ్మ. సుబ్బారావు కూడా ఆడు ఎప్పుడు బ్యాంది కొట్టుగాడు ఎడతాడు. ఏదవా మీరు విషయం చెప్పమంటే వాళ్ళ విషయాలని బయట పెడుతున్నారు. నువ్వు నా మీద అడుగుతున్నావేంటి? నేను ఎండీని ఇక్కడ అర్థమవుతుందా? ఎండి అంటే ఎవరు? ఎండి అంటే ఎండి అంతే, అర్థాలు గట్ట అడగకూడదు. కుర్చీ కంఫర్టబుల్ లేదు నాకేమో. మేడం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు చేశారనుకో, మనకు అద్భుతమైన యాడ్ ఉంది మేడం, డైపర్ యాడ్. డైపర్ యాడ్ అంటే పనికొచ్చి యాడ్, పిల్లలకు పనికొచ్చింది. ఒక ఆవిడ ఒక అబ్బాయిని పట్టుకొని ఎత్తుకొని ఫ్లైట్ లో పోతుంటది. ఫ్లైట్ వెంటనే కూలిపోయింది, కానీ అందరు భయపడుతున్నా, ఆవిడ మాత్రం అస్సలు భయపడలే. అదేంటి పిల్లోడు ఉన్నాడు చేతిలోనే? అదే ఆవిడ ధైర్యం. కింద సముద్రం, పైనుంచి ఇలా అందరు పడుతుంటారు. ఆ డైపర్ సముద్రానికి ఇలా తగిలిందో నీళ్ళని లాగేసుకుంటారు, అందరు బతికేస్తారు. అప్పుడు మీరు ఆ డైపర్ ని ఇలా పిండి వాడండి మన డైపర్ అనేసి అంటారు మేడం. ఒరే దైద్రులారా, ఇయ్యే వ్యాధులు రా, సముద్రం అన్ని నీళ్ళు లాక్కోవడం ఇంద్ర. నేను పిండాలి ఆ డైపర్ ని మళ్ళా పట్టుకుని.
న్యూస్ రీడింగ్ చేద్దాం మేడం. దీని వల్ల మనకు మంచి యాడ్స్ వస్తాయి. ఓకే మేడం? తాజా వార్తలు మేడం. చూసుకోండి. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. వార్తలు చదువుతుందే రాజమండ్రి శ్రీదేవి. మరి ఈ ఆరు వార్తలు ఏంటంటేని క్యారెట్ చిన్నగా అయిపోయిందని బాధపడిపోతున్న హీరో. మేడం ఇది క్యారెట్ కాదు మేడం, క్యారెక్టర్ చిన్నగా అయిపోయిందని. చదివి మూడు ఇంట్రెస్ట్ దొబ్బుతుందిరా నీ వల్ల. బోడిలోది చదవమంటే వద్దంటవా? రెండోది ముఖ్యాంశాలు ఏంటంటే నా రేటే సెపరేట్ అంటున్న హీరోయిన్లు. రేట్ కాదు మేడం, నా రూటే సెపరేట్ అంటున్నా. చూడు, రూట్ రూట్ రూట్. ఆంటీ వయసు కనుక్కోవాలంటున్న శాస్త్రవేత్తలు. మేడం మేడం ఆంటీ వైరస్ కనుక్కోవడం కాదు, యాంటీ వైరస్ కనుక్కోవడానికి కష్టపడుతున్న శాస్త్రవేత్తలు. బీహార్ లో అక్కల కేకలు. అక్కలు కుక్కల కేకలు కాదు మేడం, ఆకలి కేకలు. కప్ప కోసం పోరాడిన భారత్. కప్పు కోసం పోరాడుతున్న భారత్ పాక్. హలో, ఈనాటితో ఈ ముఖ్యాంశాలు అయితే అయిపోయినాయి. ఓకే. మేడం చదివే న్యూస్ కి మన ఛానల్ టాప్ కి వెళ్ళిపోయింది. రేటింగ్ 16 వచ్చింది. రేటింగ్. సరే అయితే మీరు మిమ్మల్ని అందరూ ఉద్యోగులను తీసుకొని వెళ్ళిపోండి. మేడం ఇంకెంత మీరెందుకు నాకు? నేను ఆల్రెడీ బోల్డ్ అని వీడియోలు నేను ఒక్కదాన్ని తీసుకుంటాను. వెనకాల నాకు ఈడు కూడా ఉన్నాడు, ఈడు కూడా వీడియో తీస్తాడు బాగానే. మాతో పని లేదా? మీతో పని లేదు, ఇంకెళ్ళండి. రే ఎందుకు చెప్పావురా? ఇంకమ్మా నేను పక్కా లోకల్ నేను పక్కాలో. ఇంద్రజ మ్యామ్, శ్రీదేవి గారు ఉప్పెన అంతే, అస్సలు మామూలుగా లేదండి. చాలా చాలా అంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్. థ్యాంక్ యూ మేడం. ఈచ్ అండ్ ఎవ్రీవన్ హావ్ గివెన్ దేర్ బెస్ట్. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్ గారు, సార్, ప్రవీణ్ సార్, బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి, తీసుకున్నది బాగుంది, చాలా బ్రిసిక్ గా ఉంది. ఇంకా మా రాజమండ్రి శ్రీదేవి. కృష్ణ భగవాన్ గారికి కిస్ కర్రీ తెస్తానని తేరా పోయాను నేను. కిస్ కర్రీయా? ఫిష్ కర్రీ తెస్తాను. ఫిష్ కర్రీయా? మన ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరినో ఏదో చేస్తుంటే అందులో జబర్దస్త్ లో శ్రీదేవి లాగా చేస్తుంది అది అని చెప్తున్నారు. నాకు కూడా మీరంటే అదే మాది ఇష్టం సార్. ఒకటి మన ఇద్దరు చేసిన తప్పు ఏంటంటే నేను నిన్ను దగ్గర నుంచి చూడలేదు, నువ్వు నన్ను దగ్గర నుంచి చూడలేదు. బాగుంది, బాగా చేశాను. చంద్రముఖి, అరుంధతి, కాంచన ఈ మూడు గెటప్స్ ఒక్కొక్కటి ఒక్కో రేంజ్ లో ఉంటాయి. కానీ ఈ మూడింటిని కలిపి హై రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని మనందరికి అందించడానికి వచ్చేస్తున్నాడు నూకరాజు. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. నేను ఒక వడ్డీ వ్యాపారిని. నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎవడైనా వాడు బతుకున్నాక కాదు చచ్చిపోయినాక కూడా వసూలు చేస్తా. అబ్బా ఒక్క నిమిషం. ఇంద్రజ గారు చెప్పమ్మా. నేను వడ్డీ వ్యాపారిని, మీకేమన్నా డబ్బులు కావాలంటే అడగండి. ఈఎంఐ కట్టడానికి నీకు డబ్బులు ఉన్నాయా ముందు? వదిలేండి. సార్ కృష్ణమోహన్ సార్ మొన్న 10,000 తీసుకున్నారు, ఇంట్రెస్ట్ ఇయ్యరా? మాట తప్పనాయా? ఇదిగో ఇదేంటి పావులాలు ఇచ్చారు? పావులే వడ్డీ అన్నావు కదా అప్పుడు ఇచ్చేటప్పుడు. పావులాలు చెల్లవు కదండి. మరి ఆ ముక్క ముందు చెప్పాలి. నిలవాయ్ ఏ సిరి మొన్న బర్త్డే పార్టీ అని 10,000 తీసుకున్నావు, మటన్ వండిస్తాను, చికెన్ వండిచ్చావు. ఆ 10,000 ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇస్తావు? నీకు చికెన్ వండించడమే ఎక్కువ. సరే ఆ 10,000 నా జబర్దస్త్ పేమెంట్ రాగానే ఇచ్చేస్తాను. మేడం ఈ ఇంట్లో 5 ఏళ్ల క్రితం 5,000 తీసుకున్నారు, ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? ఎందుకుంటారా? నిన్ను అడగాల్సింది ఎవరైనా ఉన్నారా అని కాదు, ఎవరెవరు ఉన్నారా అని అడగాలి నేను. సరే గానీ మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? లేడు. ఎప్పుడిస్తావు? మీరు ఇలా అంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నీ వడ్డీ అడిగానమ్మా. వడ్డీ డబ్బులా? మీలాంటి వాళ్ళకి ఇంట్లో సామాన్ బయటికి తెచ్చి పెడితేనే తెలుస్తుంది. ఎవరు మీరంతా? మీలాగే వీళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకున్నాను సార్. డబ్బులు అడగడానికి వస్తే లోపలికి తీసుకెళ్లి సర్ది చెప్తున్నా. అవును, ఇంతకీ ఆ ముక్కేంటి ఎర్రగైంది? ఈ అబ్బాయి డబ్బులు ఇవ్వకపోతే ముక్కు పిండి వసూలు చేస్తా అన్నాడు. ఓ అవునా, ఆ బుగ్గంటి ఎర్రగైంది? ఇతనేమో బుగ్గ పిండి వసూలు చేశాడు సార్. ముక్కు బుగ్గ. మీరంతా 100 రూపాయలు బ్యాచ్, నేను 5,000 బ్యాచ్. అర్థమైంది? వెళ్ళిపోండి. ఇంతకీ నీ మొగుడు ఎక్కడ? యావండి గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, ఆడామగా కలిసి
నాకేవా ఏంటి ఏదో తింటున్నావు కదా నాకు. నేను తినట్లేదు, అది నా మేనరికం. మేనరికం. ఓ మేనరిజమా? పదమార్పిడి ఫన్ను ఎదవా ఎదవా. ముందు 5,000. నేనెవరో తెలుసా? ఎవరు? నాన్ చెక్క. నాన్న చెక్క అమ్మ చెక్క తర్వాత ముందు 5,000. కాంచనా. కాంచనా. సరే డబ్బులు ఫస్ట్ 5,000. ఇందాక ఎంట్రీలో ఎన్ని డైలాగులు చెప్పావు? నేను చెప్పా. మన షెడ్యూల్ అయిపోయినప్పుడు నువ్వు నాతో ఏమన్నావు? ఓరే డబ్బులు చెప్పారా పర్లేదు, డైలాగులు ఇస్తే చాలరా, అదే నాకు 10,000 అన్న. ఆ 10,000 5,000 తీసుకుని నువ్వే నాకు 5,000 ఇయ్యి. నువ్వే నాకు 5,000 ఇయ్యి. డబ్బులు ఇయ్యి. చెయ్యి తీరా. డబ్బులు ఇయ్యి. చెయ్యి వదులు. ఇయ్యి. వదలరా. ఒక ఆడదాన్ని పట్టుకోవడానికి సిగ్గులేదు నీకు? నా చూడు మాకు వచ్చేలే. అయినా ఇప్పటికిప్పుడు 5,000 ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇవ్వాలండి? వడ్డీ కట్టేది 3 పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ ఇంట్రెస్ట్ కట్టి అసలు కట్టాలి. రెండోది అసలు వడ్డీ 2 ఒకేసారి కట్టాలి. మూడోది 10,000 తీసుకున్నావు అనుకో 5,000 లెక్క 6 వారాలు కట్టాలి. ఇవన్నీ మీకెలా తెలుసు? అందరి దగ్గర అప్పు చేశాడు పెదవా. డబ్బులు కట్టావు కదా, నీ ఇల్లు కూలిపోతుంది, నువ్వు సత్త నాశనం అయిపోతావు, మొత్తం నాశనం అయిపోతుంది నీ కెరియర్. డబ్బులు కట్టకపోతే ఎవరి కొంపైనా అలాగే అయిపోతుందా? ఏయ్ డబ్బులు తీసుకునేటప్పుడు ఏమని మాట ఇచ్చావు? తల తాకట్టు పెట్టని ఇస్తాను. మాట తప్పను. తీసుకో తీసుకో. ఆయనకి దెయ్యం పట్టిందండి. దెయ్యం పట్టిందా? తాయితులు కట్టా. ఏంటి మీరు వడ్డీ వ్యాపారం మానేసి తాయితులు కట్టుకున్నారు? దయ్యాన్ని ఓడగొట్టడానికి తెచ్చా తాయితులు. ముందు మీ ఆయన పిలిపి. యావండి. ఎవరు నువ్వు? ఎవరా? అమ్మా. ఇంద్రజమ్మా. ఇంద్రజమ్మా కాదు, అరుంధతమ్మ. అరుంధత. అవన్నీ అవసరం ముందు 5,000 నాకు ఫస్ట్. ఆడనా ప్రళయన అర్థనా. ఇంతకి డబ్బులు ఎవరికి ఇచ్చావు? బుంబుం భుజంగం. ఆడికిచ్చావా? ఆడికిచ్చావా? నాలో రతించి చరించరంలో మదిలో మదించ గతం గతంలో. దుర్మరణం దుర్మరణం దుర్మరణం. ఒంగులో యాక్టింగ్ మాకు రాదా? నీ డబ్బులు ఇవ్వనురా. నువ్వు ఎలా అయిపోవో నేను చూస్తా. అందుకే షియాజీ షిండే అని పిలుస్తానే. షియాజీ షిండే. బాబు షిండే. ఈడు షిండే అంటే ఇక్కడ అందరికి మండే. ఇప్పుడు వానిలో ఉన్నది ఎలా తీస్తారో చూడు. నాలో ఉన్నదాన్ని బయటికి తీస్తా. ముందు నీలో ఉన్న యాక్టింగ్ బయటికి తీ. గేటు బయట వేసి తాళం వేసి వచ్చా. నీ డబ్బులు ఇవ్వా, నిన్ను సమాధిలో పెట్టు. ఆ సమాధి తీసుకురా. సమాధి. వీటితో పళ్ళపోతున్నా వద్దా? ఇటు మళ్ళీ వస్తాడో ఏంది? ఇందాక అలా అంటేనేమో అలా కొట్టింది, ఇప్పుడు ఎలా పిలవాలో కూడా అర్థం కావట్లేదు. ఇంట్లో మొగుళ్ళు లేనప్పుడు పరాయి స్త్రీ అని పిలుస్తావా? ముందు నీ మొగుడు పిలిపి. యావండి. ఎవరు నువ్వు? చంద్రముఖి. కాంచన వచ్చింది, చంద్రముఖి వచ్చింది, అరుంధతి వచ్చింది. ఈ దగ్గర 5,000 మాత్రం రావట్లేదు నాకు. ముందు నా 5,000 నాకు ఇయ్యి. నా సోళ్ళ మాటే. అయ్యయ్యో ఏమండోయ్? మా మమ్మీ డాడీ కూడా ఎప్పుడు రాలేదు. అది బూతు కాదండి, తమిళ్లో నేను ఇవ్వను అని అర్థం. ఇంతగా డబ్బులతో ఏం చేసావురా? వడ్డాను పాపడు పిల్ల కాసే మీరు. వాడు ఇంకా ఉన్నాడండి, పోలేదు. ఇంకా అక్కడే ఉన్నాడు. కత్తితో అందుకుపోయి బెదిరిస్తా. ఎన్ బంధమో ఇది ఎన్ బంధమో. వాడిని మేనేజ్ చేయడం గెటప్లు కూడా అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇంత నాటకాలు ఆడతారా? చెప్తా. ఏంట్రా? ఎన్ బంధమో ఇది ఎన్ బంధమో. మీరు వెంకటపతి రాజు దాన్ని పట్టుకోండి రారా. కామెడీ మేము చేసేది అదే. మీరు డబ్బులు అడిగారు కదా, ఎలా ఇవ్వాలో తెలియక దెయ్యం పడిందని యాక్టింగ్. నాకు తెలిసిన నువ్వు యాక్టింగ్ చేస్తున్నావని. మీకు కావాల్సిందే కదా, ఇస్తాను.
అయ్యో నా మంగళసూత్రం, నా బంగారం తాడండి. తాడు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు. తిన దీంత 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 ఏమండి ఇప్పుడు మరి నా తాడు ఉరితాడే అంతేనా? మరి ఇంకేం చేస్తావు? పదండి. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ఇంద్రజ మ్యామ్. రాజు, ఒకప్పుడు గెటప్ అంటే గెటప్ శ్రీను గారు గుర్తొస్తారు. ఇప్పుడు ఈ మధ్య గెటప్ అని చెప్పగానే నువ్వు కూడా గుర్తొస్తున్నావు. అక్కడికక్కడే బ్యాక్ స్టేజ్కి వెళ్ళి ఒక్కొక్క గెటప్ మార్చుకొని మళ్ళీ పర్ఫామ్ చెయ్యాలి, డాన్స్ చెయ్యాలి, డైలాగ్లు మాట్లాడాలి. ఊపిరి ఎలా పీలుస్తున్నారు నాకే అర్థం కావడం లేదు. సూపర్ రాజు, గాడ్ బ్లెస్ యూ. అండ్ మీకు 100కి 100% నరేష్ సపోర్ట్ చేశారు. గుడ్ రాజు, కీప్ ఇట్ అప్. కృష్ణ భగవాన్ సార్. నోకరాజు నరేష్ స్కిట్ గా చెప్పేది ఏం కాదు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. డ్రెస్ చేంజెస్ అనేది చాలా కష్టమైంది. నరేష్ నిన్ను ఇంకెలా పోవడం నాకు అర్థం అవుతుంది లేదు. పాతయ్యే గుర్తెచ్చుకో ఇంకా. చాలా బాగుంది నోకరాజు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. డబ్బుకి లోకం దాసోహం అంటారు. ఆ డబ్బు కాన్సెప్ట్ తో చేసే మా స్కిట్ కి మాత్రం మీరు దాసోహం అవుతారంటున్నారు మా వెంకీ. మరి ఆ డబ్బు గోలేంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ వెంకీ వంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. కోడి కూర చిల్లుగారి కోరే వడించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. ఈ రోజు నా రాశి ఫలం ఎలా ఉంది? నాకెట్లా తెలుస్తుందండి? భార్యల మూడుని బట్టే కాదే, భర్తలు దినమంతా మంచిగా సాగుతుంది. ఆయన అదంతా కాదండి. మీకు అన్ని కాలాలలో ఏ కాలం అంటే ఇష్టం? చలికాలం. ఎందుకు? చలికి పనుకుతున్నావు చూడు. మేము చెయ్యలేని పని ఆ కాలం అన్న చేస్తుందండి. పనుకుతున్నావు కదా. ఏమండి, నాకు పెద్దలు చెప్పిన మాట, మనిషి బ్రతకడానికి కూడు గుడ్డ నిద్ర ఉంటే సరిపోతాయి ఏంటి కదా? అస్సలు సరిపోవు. ఇంకొకటి కావాలి. ఏంటిది? మొబైల్ ఫోన్. అందులో ఫేస్బుక్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ కూడా ఉండాలి. లేకపోతే అస్సలు బ్రతకలేరు మనుషులు. ఎందుకు బతకలేరండి? ఎందుకు బతకలేరు? అవునా? అయితే నువ్వు రేపటి నుంచి ఫోన్ పక్కన పెట్టి వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయి. వీడియో కాల్ మాట్లాడితే సభ్య పెడతా నిన్ను. ఏమండి, జోక్ చేసాం కదా. దాని లోపలికి వెళ్దాం. ఏమే, నిన్ను కాలేజీలో అంతగానే నేర్పించావని అందరు ఉండగా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? అప్పుడు అంతలా టార్చర్ చేసావు కదా, నిన్ను జీవితాంతం టార్చర్ చేయాలంటే పెళ్ళే కరెక్ట్ మార్గం అని నిన్ను చేసుకొని వచ్చారా వెదవా? ఈ 2 లక్షలు నెల రోజుల నుంచి ఇంట్లోనే ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది. హే మణరత్నం గారు. హలో హలో. ఏంటంటే డబ్బులు? అంటే ఇది 2 లక్షలు ఇంట్లోనే ఉంది ఆ నెల రోజుల నుంచి. ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఓ పని చేయండి, నాకు అప్పుకి ఇచ్చేసేయండి. అవునా? ఫ్రీ వద్దు, నేను మీకు 2 రూపాయలు చొప్పున వడ్డీ ఇస్తా. 2 రూపాయలు చొప్పున? అవునండి. పక్కా ఇయ్యాలి. ఇస్తాను. 6 నెలలు అసలు ఇయ్యాలి, నెలలో వడ్డీ ఇయ్యాలి. ఓకే అండి, పక్క ప్రామిస్ ఇస్తా. ఎలాగో ఈ 2 లక్షలు తీసుకున్నాను, అది కూడా 2 రూపాయలు వడ్డీకి. ఏం చేయాలి అర్థం అవట్లేదే. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. అదేంటండి డబ్బులు చేతిలో పట్టుకున్నారు? అది మా ఫ్రెండ్ డబ్బులు అవసరం అని చెప్పి నన్ను అడిగాడండి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఈ డబ్బులు ఏం చేయాలని ఆలోచిస్తున్నా. నాకు ఇస్తారండి, వడ్డీ ఇస్తాను. వడ్డీ అంటే మరి 6 రూపాయలు చొప్పున మరి. ఓకేనా? సరే అండి, ఇవ్వండి, ఇస్తాను. నెల రోజుల్లో అసలు వడ్డీ ఇవ్వాలి. రెడీ? ఈ 2 లక్షలు దొరికాయి, ఇప్పుడు ఏం చేయాలి 2 లక్షలతో? మహేష్ గారు. చెప్పండి భాస్కర్ గారు. ఏంటి డబ్బులు పట్టుకొని తిరుగుతున్నారా? ఏం లేండి, మా ఫ్రెండ్కి ఏదో అర్జెంట్ అవసరం ఉంటే ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. మరి డబ్బులు ఏదో మాకు ఇవ్వచ్చుగా, వడ్డీ ఇస్తాము. 8 రూపాయలు వడ్డండి. 8 రూపాయల ఎంతమంది ఇస్తాంలే, మరి తీసుకోండి. ఏమైంది? పక్కింటి చదువుతాను సీర కొనుక్కున్నారా? లేదండి, మా నాయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. మీ నాయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందో? ఎప్పుడు వచ్చింది? ఇయ్యలనే వచ్చింది. అవునా? ఇప్పుడు ఏం చేద్దామే? 2 లక్షలు కావాలండి. ఇప్పుడు 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? నెల రోజుల కిందటనే కదా 2 లక్షలు ఉన్నాయి. అమ్మా, నాకు తెలియకుండా ఎవరికి ఇచ్చినవురా నువ్వు 2 లక్షలు? మా నాయనకు గనికేమన్నా కావాలి బిడ్డ, నీ సాగు చేస్తా. 2 లక్షలు తీసుకొనేరా ఇంటికి.
ఏమే అర్జెంట్ గా 2 లక్షలు కావాలనే. అదేంటండి నిన్నే ఇచ్చారు కదా. అంటే మా మామ పరిస్థితి ఏం బాగాలేదయా. ఒక్కసారి నేను ట్రై చేస్తాను, మీరు వెళ్ళండి. అవునా? వెళ్ళండి. అర్జెంట్ గా కావాలనే. ఒకసారి మహేష్ అడుగుదాం. మహేష్ తోపు గారు ఆ 2 లక్షలు ఏమన్నా ఇస్తే. ఇప్పుడు 2 లక్షలు ఎలా అండి? అంటే మా మామకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, ప్లీజ్ కొంచెం ట్రై చేయండి. సరే మీరు వెళ్ళండి. అమ్మయ్య. భాస్కర్ గారు చెప్పండి. ఆ 2 లక్షలు ఇవ్వండి. నిన్నే కదా ఇచ్చింది, అప్పుడే అడుగుతారేంటండి? నెల లోపల ఇస్తాం కానీ. ఏమైంది, ఇచ్చారా? ఒక 1 నెల రోజులు ఆగండి. సార్ లోపలికి వెళ్ళండి. ఏమైందా? అది ఒక 1 నెల రోజులు ఆగండి సార్. 1 నెల రోజులు ఆగండి. ప్లీజ్ సార్, ఇప్పుడు కష్టం. అమ్మో, ఇప్పుడు 2 లక్షలు లేకపోతే మా ఆవిడ నన్ను చంపేస్తుంది. ఏమండి తెచ్చిర్రా పైసలు? అబ్బా మేడం, మా ఆయన చూసిర్రా బంగారం. మా అయ్యను బతికియ నీకే దేవుడు మా ఆయనను పుట్టించిండు. తీసుకొచ్చిర్రా పైసలు? పైసలు తేలే. తేలేదా? లేవు. మా అయ్యను చంపనీకే పుట్టినవురా నువ్వు. 2 లక్షలు దేవాలే. మా ఆయనకేమన్నా అయిందనుకో, మీ నీ ఆయనకు- సావు చేస్తా బిడ్డ. ఇది ఫ్లోలో వాళ్ళ నాయనను కూడా మా ఆయన ఎంత. ఈ 2 లక్షలు ఏం చేయాలబ్బా? భాస్కర్ గారు, డబ్బులు ఏంటండి చేతిలో? ఏం లేదు, మా ఫ్రెండ్ కి అవసరం ఉందని చెప్పి తీసుకున్నా. వాడు ఇప్పుడు వద్దంటున్నాడు. అయ్యో, నాకు అర్జెంట్ అవసరం ఉందండి. మా మామకు బాగాలేదు. ఇదిగో 10 రూపాయలు వడ్డీ. మరి 10 రూపాయల వడ్డీ ఇచ్చేయండి. 10 రూపాయలు వడ్డీ ఇస్తా. చెప్తున్నాను, 1వ తారీఖుకి వడ్డీ ఇస్తా. ఇస్తా. జాగ్రత్త. ఏమే ఏమండి? 2 లక్షలు వచ్చినాయి. తెచ్చిర్రా పైసలు? నాకు తెలుసండి, మా అయ్యను మీకు మస్తు ఇష్టం. పారిపోయి హాస్పిటల్ కడదాము. నెల రోజుల తర్వాత ఏయ్ తోపు సార్, 1 నెల రోజులైంది. అసలు ఇవ్వవా? సార్ అసలు ఇస్తాను సార్, ప్లీజ్ మీరు వెళ్ళండి సార్. మహేష్, తోపు 1 నెల రోజులైంది, నాకు అసలు కావాలి. తీసుకురా, గంతే ముచ్చట్లేదు. భాస్కర్ చెప్పండి. 1 నెల రోజులు అయిందండి, నాకు అసలు ఇవ్వండి. ఇస్తా. ఇదిగో మనరత్నం, ఏమైందా? అసలు ఇవ్వ. మొన్నే కదా ఇచ్చినావు, కనీసం బట్టలు ఇస్తాను. ఇచ్చేసి వడ్డీ, మీ వడ్డీ మీకు ఇచ్చేస్తానండి బాబు. వడ్డీ ఇస్తానండి, అసలు అంటే కష్టం. సార్ వడ్డీ ఇస్తాండి, అసలు అంటే కొంచెం కష్టం సార్. అంటే ఆ డబ్బులు నేను తీసుకోలేదు సార్, నేను నా ఫ్రెండ్కి అప్పించానండి. నేనే నీకు అప్పిస్తా, నువ్వే ఇంకోటికి అప్పించినావా? ఈడికేనండి. ఇదిగో ఆయన నన్ను కోపడుతున్నాడు, అసలు ఇచ్చేసాయి. అంటే భాస్కర్ కి అవసరం ఉంటే ఇచ్చానండి. బరే, నేనే ఈడికి కప్పించినా, నువ్వు ఆడికి కప్పించి నువ్వు ఇంకొకటి కప్పించినావా? నా అసలు నాకు ఇవ్వండి 2 లక్షలు. ఇస్తానని చెప్పాను కదండి. డబ్బులు ఏం చేసావు? ఆయన మనరత్న గారికి ఇచ్చానండి. ఇదంతా నా డబ్బులు నాకు పడే. ఇదంతా నా డబ్బులు నాకు పడే. ఇదంతా నా డబ్బులు నాకు పడే. నా డబ్బులు నాకు పడే. ఇస్తాగురా. నన్నే రా అంటావా? ఇగో వడ్డీ 10,000 తీసుకో. ఇగో వడ్డీ 8,000 తీసుకోండి. తోపు గారు, ఇక వడ్డీ 6,000 తీసుకోండి. ఇదిగోండి మీ వడ్డీ 2,000. 2,000 అసలు నాదే, 8,000 బొక్క నాదేనా? ఏమైందండి? ఆ పక్కింటి తోపుగాడు 2 లక్షలు ఇస్తలేడు. ఏదో ఒక డ్రామా చేస్తే గానీ డబ్బులు ఇచ్చేటట్లేదు. పడుకుందాం. అమ్మయ్యా, మంచికి విలువ లేదండి. ఎట్లయినా సరే నా 2 లక్షల కోసం వానింట్లో దొంగతనం చేసుకొస్తా. మంచికి లేదండి, వీడు నన్ను డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నాడు కాబట్టి ఆ డబ్బులు ఆడింట్లో నేను దొంగతనం చేసి వాడికే ఇస్తా. నా డబ్బులు వాడు అడిగితే వేస్ట్ చేస్తా. మంచిగా విలువ లేదండి, వీనింట్లో దొంగతనం చేసి వీనికే ఇచ్చేస్తాను. మంచికి రోజులేవండి. నాది సేమ్ డైలాగే. అమ్మా లేండి, లోపలికి వెళ్ళి కాఫీ పట్టరా. ఏంటా డబ్బులు కావాలా? ఇస్తాను నేను. డబ్బులు కావాలి. డబ్బులు కావాలా? ఇస్తా. డబ్బులు కావాలా? ఇస్తా. డబ్బులు కావాలి. ఇస్తానయ్యా. డబ్బులేవే ఇక్కడ కదా పెట్టింది, అక్కడ వెతుకుతూ. 2 లక్షలేదురా. డబ్బులు సరిగ్గా పెట్టుకోవడం తెలియదు నీ టీం లీడరు. నా డబ్బులేవి? డబ్బులు నా డబ్బులు పోయినాయి. డబ్బులు చక్క పెట్టుకో నువ్వు. అది డబ్బులు 2 లక్షలు. మీకు డబ్బులు ఇచ్చేవి ఆయన. ఇదిగో నీ 2 లక్షలు. ఇగో నీ 2 లక్షలు తీసుకో. ఓకే రైట్, నీ డబ్బులు నీకు ఇచ్చేసిన, నీ అప్పు నీకు ఇచ్చేసిన, నా అప్పు నాకు ఇచ్చేసిన, నీ అప్పు నీకు ఇచ్చేసిన, 2 లక్షలు కథ. తోపు, ఇప్పుడు నేను నీకు 2 లక్షలు ఇచ్చిన, నువ్వు ఆడికి ఇచ్చినావు, అది ఆడికి ఇచ్చిండు, అది నాకు ఇచ్చిండు. నా 2 లక్షలకు నేను 10,000 వడ్డీ కట్టినా, మరి నా అస్సలు 2 లక్షలేవే?
నువ్వు వడ్డీ ఏమైందండి? కాదే, ఇప్పుడు నేను 2 లక్షలు ఒకటి వడ్డీ ఇచ్చిన, ఆడు ఇంకోటికి ఇచ్చిండు, నేను 10,000 వడ్డీ కట్టి 2 లక్షలు ఇచ్చిన, నా అస్సలేవి పిచ్చిలేసిందా ఇరికి? నేను చాయ్ తీసుకొస్తావు నీకు. నేను 2 లక్షలు ఇచ్చిన, వడ్డీ 10,000 కట్టిన, అస్సలేవి నా 2 లక్షలేవి వడ్డీ కట్టిన, అసలేవి 10,000 వడ్డీ కట్టిన, 2 లక్షలేవి. ఇంద్రజ గారు, రమేష్ గారు, మేడం, ఒక అమాయకుడు వడ్డీ వ్యాపారంలో తెలియకుండా ఇరుక్కుపోతే ఏం జరుగుతుందో అదే నా పరిస్థితి. అసలు కళ్ళ కట్టినట్టు చూపించారండి. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగా రాశారు. మేము బాగా ఎంజాయ్ చేసామండి. సూపర్, బాగా ఎంటర్టైన్ చేశారు. కృష్ణ భగవాన్ సార్, వెంకీ మంకీ రమేష్ గారు, నిజంగానే ఇది నవ్వే కన్నా ఇంట్రెస్టింగ్ గా చూసాం. నాలాంటి ఎర్రిపప్ప, నీలాంటి ఎర్రిపప్ప అప్పులు ఇవ్వకూడదు, నాకు లెక్కలు తెలియవు. ఇప్పటికీ 2 లక్షలు ఏమైనాయి అని నాకు అర్థం కాదు. చాలా బాగా చేశారు వెంకీ, ఆల్ ద బెస్ట్. స్కోర్స్ కోసం టీమ్ లీడర్స్ వచ్చేయండి. Firstly, we'll go with non-stop Nukraju and team Indraja ma'am. Super Saddam and Yadam Raju team Indraja ma'am. Rocket Raghava garu Indraja ma'am. Venky Monkey and Tagbooth Ramesh team Indraja ma'am. Finally, Kevu Karthik and Patas Praveen team Indraja ma'am. మరి జడ్జెస్ ఈ రోజు మన ఎపిసోడ్ లో ఎంటర్టైనర్ ఎవరు? సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్ అండ్ కెవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. ఆల్ రైట్, ఈ రోజు మన ఎపిసోడ్ లో ఇద్దరు బెస్ట్ ఎంటర్టైనర్స్ ఉన్నారు. వాళ్ళెవరో కాదు, సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్, అలాగే కెవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మీ ఇద్దరు టీంలు అదే జోష్ తో పోజ్ ప్లీజ్. ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, say you lots of love from జబర్దస్త్. ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.